భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. హే మాత, హే మహామాయ, మహాలక్ష్మి, హే సమస్త సృష్టి యొక్క సంచాలని, హే సుఖదాయని, హే దరిద్ర దుఃఖ నివారణి దేవి, నేను తమను శరణు వేడుచుంటిని. దయ ఉంచి తమరు నా పుత్రిక యొక్క రూపమున నాకు దర్శనమిచ్చి అనుగ్రహించండి. ప్రణామములు పితాశ్రీ. సౌభాగ్యవతీ భవ. తమరు మమ్ము ఎందులకు స్మరించితిరి? పుత్రి, నాకు అన్యాయము జరిగినది. నిన్ను న్యాయం అర్థించ స్మరించితని. ఒక పిత యొక్క అధికారం అర్థించటానికి. ఎవరు తమకు అన్యాయము చేసితిరి? నీవే. మేమా? మేమేమి అన్యాయము చేసితిమి? పుత్రి లక్ష్మి, నా పుత్రికవై ఉండి అసంపూర్ణ ఆనందమునే ప్రసాదించితివి, సంపూర్ణముగా ప్రసాదించలేదు. పితాశ్రీ, తమను మేము ఎటుల వంచితులను చేసితిమి? పుత్రి, తన పుత్రికకు వివాహము గావించి తన స్వహస్తములతో కన్యాదానము చేయుటలో గల అపార సుఖమును నేను అనుభవించినాను. పుత్రికి యొక్క సమక్షమున చేతులు జోడించి పుత్రికను లజ్జితురాలను చేయకండి. మేము తమ ఇచ్చను పూర్తి గావించదము. అది ఎప్పుడు పుత్రి? అందులకు తమరు నిరీక్షించవలేను. తమరు సాగరుడు, రత్నాకరుడను కూడా వచించెదరు. త్రేతాయుగములో నేను వైష్ణవిదేవి నామమున అవతరించినప్పుడు ఆ సమయములో తమరు రత్నాకర నామధేయము గల ఒక ప్రతిభావంతుడైన రాజుగా జన్మించెదరు. అప్పుడు నేను తమరి పుత్రికగా తమరి గృహములో జన్మించెదను. మరియు పుత్రికగా బాల్యకాలము యొక్క సమస్త లీలలను తమరికి ప్రసాదించెదను. కాని పుత్రిక యొక్క వివాహము యొక్క ఆనందము తమరికి మరొకసారి లభించదు. వివాహమునకు పూర్వము నేను తపస్సు చేయుటకు వెడలెదను. నేను జన్మించుటకు పూర్వమే తమరు మహారాజు రత్నాకరుల రూపములో భయంకర రాక్షసులకు ముక్తిని కలుగజేయవలెను. అందువలన తమరి కీర్తి పెంపొందును మరియు నలుదిశలలో తమరి జయ జయధ్వానములు వినిపించును. మహారాజ రత్నాకరులకు మహారాజ రత్నాకరులకు ఆపండి, ఆపండి మీ జయ జయధ్వానములు. ఎవరికి చేయుచున్నారు జయ జయధ్వానములు? ఎవరికి? వీనిక? ఈ రత్నాకరునిక? బలశాలులైన వారికే జయ జయధ్వానములు పలుకువలెను, శౌర్యవంతులకే పలుకువలెను. కాని ఈ రత్నాకరుడు పిరికివాడు. బ్రాహ్మణదేవా, తమరు మహారాజులు రత్నాకరుల గురించి ఇంకొక అనుచిత వాక్యం ఎక్కువగా పలికితే? మహామంత్రి, పలుకనేయండి అమాత్య. వారిని స్వేచ్ఛగా పలుకనివ్వండి. బ్రాహ్మణ దేవుల నోటి నుండి అసత్యవాదము వెలువడదు. సత్యమును కరవాలమును చూపించి అణిచివేయరాదు. వచించండి విప్రవర్య. కరవాలం యొక్క భయమును మనసు నుండి తొలగించి వచించండి. ఏమి వచించగలను? తమ కరవాలము యొక్క భయముతో మౌనము వహించవలెనా? లేదు రాజా, లేదు. ఆ పని చేయలేను. నేను వచించెదను. ఈ సభా సమక్షమున బహిరంగముగా వచించెదను. తమ యొక్క కరవాలముతో మా శిరస్సును ఖండించినను సరే, ఆ ఖండితమైన శిరస్సు సహితము మిమ్ము నిందించుచునేయుండును. ఎందుకంటే తమరు నిందాయోగ్యులే మహారాజా, తమరు నిందాయోగ్యులే. బ్రాహ్మణదేవా, మహామంత్రి, వారిని అడ్డగించి మా ఆజ్ఞను ఉల్లంఘించుతున్నారు. మహామంత్రి, నీ కరవాలమును ఈ బ్రాహ్మణుడి మీద ప్రయోగించుచున్నావు. నీకు ధైర్యం ఉంటే ఆ రాక్షసరాజు దుర్జయుడి మీద ప్రయోగించు. ఆ దుర్జయుడు ఎన్నియో అత్యాచారములు గావించుచున్నాడు. అతడు మీ రాజ్యంలో నిర్భయముగా సంచరిస్తూ ఆ దుష్ట దుర్జయుడు మా బిడ్డలను వధిస్తున్నాడు. బిడ్డలను కోల్పోయి మేము అనుభవిస్తున్న మనోవేదన
తమకెలా అర్థం అవుతుంది? తమకసలు సంతానం లేనే లేదు కదా రాజా. తమకు మా వేదన ఎలా అర్థం అవుతుంది రాజా? తమకు సంతానం ఉంటేనే కదా మా కడుపు కోత తమకు అర్థమయ్యేది. భరించలేను బ్రాహ్మణ దేవత. విషపూరితమైన బాణములను విడువవలదు. నా భర్త ఎటులు సహించగలరు? క్షమించండి మహారాణి విజయ, క్షమించండి. నా ద్వేషం తమ మీద కాదు, మహారాజు గారి మీద. మహారాణి, వారిని వచించనీయండి. వీరు మేము మరచిన పాఠమును జ్ఞప్తికి తెచ్చుచున్నారు. వచించండి బ్రాహ్మణోత్తమ, వచించండి. రాజును భగవంతుడైన విష్ణు అంశగా భావిస్తాను. ఎందుకంటే భగవంతుడు ఈ సర్వసృష్టిని పరిపాలించేవాడు. తమరు కూడా తమ ప్రజలను, ఈ రాజ్యాన్ని పరిపాలించాలి మహారాజా. దయించి తమరు శాంతించండి బ్రాహ్మణోత్తమ, శాంతించండి. ప్రజలందరూ రాజు యొక్క సంతానమే అవుతారు. రాజు కూడా ప్రజల్ని తమ కన్నబిడ్డల వలె భావించి పరిపాలించాలి మహారాజా. తమని నేను శపిస్తున్నాను. తమకు జన్మ జన్మాంతరముల వరకు సంతాన సుఖానుభవం. ఆగండి బ్రాహ్మణ దేవత, ఆగండి. మాకు ఇటుల శాపము విధించవలదు, కానీ ఇంతటి భయంకర శాపమును విధించవలదు. మహారాజులకు తమ వంటి జ్ఞానుల యొక్క శాపము కాదు, ఆశీర్వాదము అవశ్యమగును. తమ వంటి పండితులు మహారాజులను శపించినచో మహారాజు రత్నాకరులు ప్రబలము కాదు, దుర్బలులగుదురు. ఇక ప్రజలను ఎవరు రక్షించెదరు? హే బ్రాహ్మణ దేవత, మేము తమరి దుఃఖమును పంచుకొనుచున్నాము. సాధ్యమైనచో తమరు మమ్ము, మహారాజు రత్నాకరులను క్షమించవలెను. క్షమించండి మహారాజా, నన్ను క్షమించండి. తమరు ఏమి వచించుచున్నారు మహాత్మా? తమరు బ్రాహ్మణులు. తమరి స్థానము రాజుల కంటే అధికమైనది. తమరు క్షమాపణ అర్థించి నన్నెందుకు లజ్జితులు గావిస్తున్నారు? ఇది తమ యొక్క విశాలమైన మనస్సుకు నిదర్శనం మహారాజా. తమరు యోగ్యముగానే వర్తించినారు మహాత్మా. తమరు నాకు నా దోషము సందర్శింపజేయనిచో నేను దానిని నివృత్తి చేసుకుని నిర్దోషినటులు కాగలను. నా మనసులో తమరి ఎడల ఆదరమే కలదు. హే మహాత్మా, నేను తక్షణమే దుర్జయునిపై దండెత్తెదను. వాని అపరాధములకు భయంకర దండన విధించదను. నేను దుర్జయునిపై దండెత్తునంత వరకు ఎవరూ నాకు జయజయధ్వానాలు పలుకరాదు. శుభ సమాచారమే. దుర్జయుడు అంతము కానంత వరకు రాజా రత్నాకరునికి ఎవరూ జయజయధ్వానములు పలుకరు. ఇప్పటి వరకు తమరు రాజా రత్నాకరునిపై విజయము పొందలేదు. సేనాపతి, నీవు మరల మరల మా అసమర్థత వైపు గురిచూపుచున్నావు. మాకు మా నిరంతర పరాజయము గురించి స్మరింపజేయవలదు. ఈనాటి వరకు ఎవరూ ఈ దుర్జయుని జయించలేకపోయిరి. కానీ ఎందులకు రాజా రత్నాకరుని హస్తములలో మరల మరల పరాజయమును చవిచూచుచున్నాము. ఎవరైనా వివరించగలరా? రాజా రత్నాకరుడు మా వల్ల ఎందుకు పరాజితుడవుటలేదు? నేను వివరించగలను. రాజా రత్నాకరునిపై ఎందులకు విజయము పొందుటలేదు? దేవి మహాలక్ష్మిపై ఆన. సృష్టి యొక్క అసలు సత్యము. అధర్మము ధర్మముపై ఎన్నడూ విజయము పొందలేదు. అసత్యము సత్యమును ఎన్నడూ జయించనూ లేదు. నీవు రాజా రత్నాకరునిపై ఎన్నడూ విజయమును పొందలేవు. ఎందుకంటే రాజా రత్నాకరుడు పుణ్యశీలుడైన మహాత్ముడు, మరి నీవు దురాత్ముడవు. నీవు దురాచారివి, రాజా రత్నాకరుడు సదాచారి. నీవు అధర్ముడవు, రాజా రత్నాకరుడు ధర్మమును పాలించువాడు. రత్నాకరుని వంటి పుణ్యశీలుడైన మహాత్ముడు ధర్మము, సత్యము, న్యాయము, నీతి అనే కవచకుండలములను ధరించి ఉన్నాడు గనక నీ వంటి దురాచారి, దుష్టుడు, దుర్మార్గుడు ఆ మహాత్ముని చేతిలో ఎల్లప్పుడూ పరాజితుడగును. ఆపు నీ ప్రేలాపన.